హాయ్ ఎవరివన్. బయట వెదర్ చాలా కూల్గా ఉంది కదా. అలాంటప్పుడు మనకు అన్నం మిగిలిపోతే అలా చల్లన్నం తినాలనిపించదు. అలాగే అన్నంని పడేయాలని కూడా అనిపించదు. అలాంటప్పుడు నేను చూపించే ఈ వెల్లుల్లి కారం రైస్ని ట్రై చేయండి. దానికోసం ముందుగా ఎల్లిపాయలను పొట్టు తీసి పెట్టుకొని దంచుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్, పసుపు, అలాగే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసుకొని మిక్స్ అయ్యేలా బాగా దంచి ఒక పేస్ట్లా ఫామ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అవ్వదు. మనకి ఎల్లిపాయలు అనేది కనిపిస్తూ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారంది ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకున్నాక మనము స్టవ్ అనేది కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఈజీగా మాడిపోతుంది. మనకి ఆయిల్ అనేది కొంచెం తేలాక ఇందులోకి మనం మిగిలిపోయిన అన్నంని పొడి పొడిగా చేసుకొని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇది తినడం వల్ల కొంచెం మనకి గొంతులో పెయిన్ కానీ కోల్డ్ కానీ ఉంటే తగ్గిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకునే ప్రాసెస్ అన్నమాట ఇది. అండ్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.